భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. మన దేశానికి అత్యధిక కాలం భారత ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు. దేశంలో వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టి ఎలాంటి విరామం లేకుండా ఎక్కువ కాలం అధికారంలో ఉన్న రెండో నేతగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. 2014 మే 26న తొలిసారి ప్రధాని అయిన మోదీ ఈ శుక్రవారంతో 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఆయన ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదట ఈ రికార్డును సాధించారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని సాధించిన ఘనత నెహ్రూ, మోదీలకు దక్కుతుంది. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన తొలి వ్యక్తిగా నెహ్రూ నిలవగా ఆయన తర్వాత ప్రస్తుతం ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన ఘనత కూడా మోదీకే దక్కుతుంది. ప్రధానమంత్రి కాకముందు 2001 నుండి 2014 వరకు అత్యధిక కాలం గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ప్రధాని మోదీ పనిచేశారు. 2014లో మోదీ మొదటిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించి ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర బీజేపీ నుంచి మొదటి నేత కూడా మోదీయే. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేత ఆయనే. దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల అందరిలో వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్ర మోదీ. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ఆయన సీఎం అయ్యారు. 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో నెగ్గి హ్యాట్రిక్ పీఎం అయ్యారు. జూలై 25న శుక్రవారంతో ప్రధాని మోదీ వరుసగా 3 సార్లు 4078 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో ఆయన భారతదేశంలో వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు. జనవరి 26, 1966 నుంచి మార్చి 24, 1977 వరకు వరుసగా 4077 రోజులు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని అధిగమించి ప్రధాని మోదీ రెండో స్థానంలోకి వచ్చారు. ఇందిరాగాంధీ జనవరి 14, 1980 నుంచి అక్టోబర్ 31, 1984న ఆమె హత్యకు గురయ్యే వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె తండ్రి నెహ్రూ ఆగస్టు 15, 1947 నుంచి మే 27, 1964 వరకు 16 సంవత్సరాలు 286 రోజులు ప్రధానిగా పనిచేసి భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 2014లో 272 సీట్లతో భారీ మెజారిటీతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు మోదీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 543 లోక్సభ స్థానాల్లో 303 గెలుచుకొని బీజేపీ తన సంఖ్యను మరింత మెరుగుపరుచుకుంది. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సగం స్థానాలను కోల్పోయినప్పటికీ ఎన్డీఏ భాగస్వాముల మద్దతుతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.